నా పేరు ఏ నాగబాబు అండి. ఏలూరు జిల్లా ఎన్టీఆర్ వైద్యమిత్రగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మా స్టేట్ యూనియన్ పిలుపు మేరకు గత 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎన్టీఆర్ వైద్యమిత్రాలకు కనీస వేతనం లేదు, దాంతోపాటు క్యాడర్ కూడా లేని కారణంగా మేమందరం ఏం చేస్తున్నామంటే ఈ 17వ తారీఖున మరియు 24వ తారీఖున శాంతియుత నిరసనకు స్టేట్ యూనియన్ పిలుపునిచ్చింది. సో శాంతియుతంగా మా చర్చలు మా సీఎం గారి దృష్టికి వెళ్ళాలని, మా బాధ తెలియాలని ఈ శాంతియుత నిరసన తెలియజేస్తూ మాకు క్యాడరు కనీస వేతనం ఇచ్చి ప్రభుత్వ కాంట్రాక్టులలో పెట్టాలని మేమందరం కోరుకుంటున్నాం. నా పేరు సుశీల అండి. నేను ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవలో వైద్యమిత్రగా పనిచేస్తున్నాను. గత 17 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నామండి. మాకు ఇంతవరకు సరైన క్యాడర్ లేదు, సరైన జీతం లేదు. అతి తక్కువ జీతాలతో చాలా హీనమైన జీవితాలు జీవిస్తున్నాము. ఇది ఇప్పుడు శాంతియుత ధర్నాగా మా మనవుల్ని, మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలని ఇది ఏర్పాటు చేస్తామండి. వ్యతిరేకంగా అయితే కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మా పరిస్థితి అర్థం చేసుకొని మాకు ఒక క్యాడర్ ఇచ్చి మాకు కొంచెం జీతం పెంచితే మేము ఎంతో సంతోషిస్తాము. 17 సంవత్సరాల నుంచి మాకు ఎలాంటి ఎదుగుదల లేదు. ఆరోగ్యశ్రీలో మేము ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నాము. మా సేవలు అయితే అందిస్తున్నాము. రాత్రి పగలు తేడా లేకుండా మేము వైద్యం చేస్తూ అధికారులకు హెల్ప్ చేస్తూ ఆరోగ్యశ్రీని మేము మంచి స్థాయిలో నిలబెట్టాము. కానీ మమ్మల్ని దయతో ఇప్పటికైనా పట్టించుకొని కాంటాక్ట్లో పెట్టి ఒక క్యాడర్ ఇచ్చి జీతం పెంచాలని మేము వినయపూర్వకంగా శాంతియుత నిరసన తెలియజేస్తూ కోరుకుంటున్నాం. మాకు గత 17 సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు మాకు ఇచ్చే జీతం అండి 13,000. అసలు ఇది చాలా చాలా తక్కువ జీతం. మేము పీజీలు డిగ్రీలు చేసి ఇది జాబ్ చేస్తున్నామండి. మేము ఇంకా రేపు పెరుగుతుంది, ఎల్లుండి పెరుగుతుంది అనే ఆశతో, ఎంతో ఆశతో చేస్తున్నాము. ఇప్పటికీ మాలో చాలామంది 50+ ఉన్నారు, రిటైర్డ్ కూడా అయిపోతారు. మాకు ఈ జీవితంలో, ఈ ఉద్యోగంలో చాలామంది జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఎలాంటి నష్టపరిహారం కూడా లేదండి ప్రభుత్వం నుంచి. దయతో ఇప్పటికైనా మా శాంతియుత నిరసనని అర్థం చేసుకొని, మా అందరి పరిస్థితి అర్థం చేసుకొని మా మీద దయించి కాంటాక్ట్లో పెట్టి మాకు కనీస వేతనం అమలు చేసి ఒక క్యాడర్ ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము. ఒక అటెండర్ క్యాడర్లో ఉన్నామండి. పీజీలు చేసి డిగ్రీలు చేసి మేము చాలా హీన స్థితిలో ఈ జాబ్ చేస్తున్నాము. ఇంకా మానసిక ఒత్తిళ్లతో చాలా నలిగిపోతూ ఉన్నాము. మా బాధ ప్రభుత్వం అర్థం చేసుకొని మా శాంతియుత నిరసనని అంగీకరించి తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్లో పెట్టి రెగ్యులేట్ చేసి జీతాలు పెంచుతారని మేము వినయపూర్వకంగా తెలియజేస్తున్నాము. సీఎం గారిని చాలా మర్యాదపూర్వకంగా, వినయపూర్వకంగా మేమైతే బతిమాలుకుంటున్నామండి. ఒక మాటలో చెప్పాలంటే అదండి. మా వెంకటలక్ష్మి అండి. సీఎం గారికి నమస్కారం అండి. మేము గత 17 సంవత్సరాలుగా ఈ ఎన్టీఆర్ వైద్య సేవలో పనిచేస్తూ ప్రజలకి ఉచిత సేవను మీరు అందించిన ఈ సేవకు మేము తోడ్పడుతూ మీకు ఈ ప్రోగ్రామ్ని ఈ 17 ఏళ్ళుగా జనంలోకి తీసుకెళ్తూ మేము కూడా ఎంతో సహకరిస్తూ మా కుటుంబ బాధ్యతలు మేము మోస్తూ, భారమైన కూడా ఎంతో బాధ్యతగా మోస్తూ తక్కువ జీతానికైనా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మేము కూడా తోడ్పడుతున్నామండి. ఇటువంటి పరిస్థితుల్లో 17 సంవత్సరాల నుంచి ఇంత తక్కువ జీతంతో ఉద్యోగ భద్రత లేకుండా మేము ఎంతో కృషి చేస్తున్నాము ఈ ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్టీఆర్ వైద్య సేవలోని. అంతేకాకుండా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ, మాకు శాలరీ పెంచుతూ, క్యాడర్ కూడా ఇవ్వాలని, కాంట్రాక్ట్లోకి కలపాలని, మా కనీస వేతనాన్ని ఇచ్చి మా కుటుంబ భారాన్ని మేము తగ్గించాలని మా అందరి వైద్య మిత్రుల ద్వారా మీకు వినయపూర్వకంగా వేడుకుంటున్నాం.